ఉండి ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా కీలకమైనవి. టెక్కల్లో అచ్చెన్నాయుడు కాదు సార్, ఏదైతే వైఎస్ఆర్సీపీ మీద వీళ్ళు పెద్ద ఎత్తున గలం ఎత్తుతున్నారో, లేకపోతే వైఎస్ఆర్సీపీ మీద కొద్ది స్పీడ్ పెంచారో ఆ నియోజకవర్గాలే టార్గెట్ అయినట్టుగా అనిపించట్లేదు. ఎందుకంటే ఉండి రఘురామకృష్ణరాజు, మంగళగిరి లోకేష్ గారు, అచ్చెన్నాయుడు, టెక్కలి అంటే రెండు విషయాలు కదా. ఒకటేమో రెబెల్ అభ్యర్థులు ఇక్కడ ఇలాంటి సీట్లలో ఎక్కువగా ఉండటం, రెబెల్ అభ్యర్థులు ఉన్న చోట కదా ఇది ఎక్కువగా వస్తుంది. ఇంకా రెండో అంశం ఏమో ఇండిపెండెంట్లు ఎక్కువగా ఉండటం. ఎప్పుడైనా గుర్తుల కొరత ఎక్కడ వస్తుంది, ఇండిపెండెంట్లు ఎక్కువగా ఉంటే గుర్తులు వెతకాల్సి వస్తుంది. ఇంకా రెండోదేమో రెబెల్ అభ్యర్థులు ఉంటే, అది కూడా టీడీపీ రెబెల్స్ వాళ్ళు, టీడీపీ రెబెల్స్ లేకపోతే జనసేన రెబెల్స్. సో రెబెల్ అభ్యర్థులు ఈ గుర్తు కోరి ఉండవచ్చు. అంటే మీకు ఆ సింబల్స్లో నుంచి అది తీసేయలేదనుకో వర్మ, ఆ సింబల్స్లో నుంచి అది తీసేస్తే అప్పుడు ఎవరు అడగరు. ఓకే, ఆ సింబల్స్ జాబితాలో అది ఉన్న తర్వాత అడిగే హక్కు అంటే అలా తీయడానికి టెక్నికల్గా అవుతుందండి. నిజమే, అది జరగలేదు కదా. అదే వీళ్ళు చేసి ఉండాల్సింది. మా వీళ్ళు నిజంగా తమకే ఉండాలి, ఇంకెవరికి ఉండకూడదంటే. ఇప్పుడు మీరు లాటరీ వేస్తారండి, లాటరీ వేసినప్పుడు ఒక పెద్ద పట్టిక పెట్టి ఇందులో మీ ఏ వస్తువు కావాలంటే అది తీసుకోండి అన్నప్పుడు మీరు ఎక్కువ లాభంగా ఉండేదే మీరు కోరుకుంటారు. గ్లాస్ గుర్తు తెలుసు కదా, అదే కోరుకుందాం అనుకుంటారు. రాజకీయ కుయుక్తి కూడా దాంట్లో ఉండొచ్చు. కాబట్టి ఇది కోరి తెచ్చుకున్నదే. ఈ సీట్లలో ఒక 500 సీట్లు ఓట్లు పోయినా 1000 ఓట్లు పోయినా అదొక సమస్య. ఇంకొకటి కూడా ఉంది, జనసేన ఏమి పెద్ద ఆర్గనైజ్డ్, చాలా సువ్యవస్థితమైన వెల్ ఎస్టాబ్లిష్డ్ పార్టీ కాదు. దాన్ని అభిమానించే వాళ్ళలో సోషల్గా అభిమానించే వాళ్ళు ఉండొచ్చు. చిన్నపిల్లలు ఇప్పుడిప్పుడే ఓట్లు వచ్చినా మొదటిసారి ఓటేస్తున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. కన్ఫ్యూజన్ ఉంటుంది కదండి, ఎందుకంటే గ్లాస్ గుర్తు కనిపించేసరికి కన్ఫ్యూజన్ ఉంటుంది. వాళ్ళు పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఊపుగా చేతులు ఊపడం తప్ప మిగిలిన ఎంతవరకు పట్టించుకున్నారో తెలియదు. అక్కడ జనసేన గుర్తుందంటే మన వాళ్ళు దాని మీద వేసేద్దామని వాళ్ళు అనుకోవచ్చు. అక్కడ మీరు అన్నట్టు ఓట్ ట్రాన్స్ఫర్ తెలుగుదేశానికో బీజేపీకో కాకుండా ఇవి వృధాగా ఈ గాజు గ్లాసుకు పోయే ఒక ఛాన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ కీలకమైన అంశం, వాళ్ళు పోటీ చేసిన చోట ఇబ్బంది ఉండదు. అవును అవును, 21 స్థానాలకి వాళ్ళు 21 స్థానాల్లో వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళ ఓట్లు ఎక్కడికి పోవు. కానీ వేరే వాళ్ళకి రావాల్సిన, కాబట్టి ఇది సమస్య జనసేన సమస్యలాగా కనబడినా నిజానికి ఇది టీడీపీ సమస్య, బీజేపీ సమస్య అనమాట. సార్, కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఎవరన్నా మేనేజ్ చేయగలరా? ఇది ఇప్పుడు ఈ అంశం వచ్చింది కాబట్టి ఈ నియోజకవర్గాల్లో గ్లాసు గుర్తు కేటాయించారు కాబట్టి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నా. అంటే నేను అనుకోవటం అంటే ఇంకో 10 రోజులు మ్యాక్సిమం ప్రచారం